ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చైనా దేశ బిజినెస్ రంగంలోనే తనదైన ముద్ర వేసిన ఒక సామాన్య వ్యక్తి చైనా దేశంలోనే అత్యధిక ధనికుడిగా ఎలా ఎదిగాడో తెలుసుకుందాం. అతను ఒక చిన్న ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాడు. అటువంటిది ఇప్పుడు అతనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. అతను ఎవరో కాదు, ఆలీబాబా ఫౌండర్ జాక్ మా. ఇప్పుడు మనందరినీ ఇన్స్పైర్ చేసే అతని కథ గురించి తెలుసుకుందామా? జాక్ మా అసలు పేరు మయూన్. అతను సెప్టెంబర్ 10, 1964లో హ్యాంగ్జౌ అనే నగరంలో జన్మించారు. జాక్ మాకి చిన్నప్పటి నుంచే ఇంగ్లీష్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా అతను ఇంగ్లీష్ నేర్చుకోవాలని కాకుండా తన జీవనోపాధి కోసం ఒక గైడ్ గా మారాడు. అలా ఒకసారి అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ జాక్ మా ఉన్న నగరాన్ని సందర్శించారు. అలా టూరిస్టులు కూడా రావడం మొదలైంది. జాక్ మా టూరిస్టులతో టూర్ గైడ్ లా ఉంటూ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అలా ఒక టూరిస్ట్ తనకి జాక్ అని పేరు పెట్టాడు. అలా మయూన్ గా ఉన్న అతను జాక్ మా అయ్యాడు. తర్వాత జాక్ మా తన పై చదువుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీకి అప్లై చేస్తే ఆ యూనివర్సిటీ 10 సార్లు రిజెక్ట్ చేసింది. చివరికి తను చైనాలోనే చదువు పూర్తి చేశాడు. ఇంకా తను ఉద్యోగం కోసం కేఎఫ్సీలోకి వెళ్ళగా అక్కడ కూడా తనతో ఉన్న అందరినీ సెలెక్ట్ చేసుకుని జాక్ మాని మాత్రమే రిజెక్ట్ చేశారు. అలా చాలా రిజెక్షన్స్ తర్వాత చివరికి తనకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం వచ్చింది. అది కూడా కేవలం $12 చేసేవాడు. తర్వాత 1995లో జాక్ మా యుఎస్ఏ ట్రిప్ కు వెళ్ళినప్పుడు అక్కడ కంప్యూటర్ ఇంటర్నెట్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అలా తను మొదటగా ఇంటర్నెట్ లో సర్చ్ చేసిన పదం బీర్. అలా సర్చ్ చేసినప్పుడు చాలా దేశాల బీర్లు వచ్చాయి, కానీ చైనా దేశానికి సంబంధించిన రిజల్ట్స్ రాకపోవడంతో తను కూడా చైనాలో ఒక ఇంటర్నెట్ కంపెనీ పెట్టాలని అనుకున్నాడు. అలా తన 2 వెంచర్స్ ఫెయిల్ అయిన తర్వాత తన 17 మంది ఫ్రెండ్స్ తో కలిసి వాళ్ళని ఒప్పించి ఆలీబాబా అనే ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ను ప్రారంభించాడు. అలా ఈ ఆన్లైన్ సైట్ ద్వారా కస్టమర్స్ ప్రొడక్ట్స్ ని డైరెక్ట్ గా పర్చేస్ చేసేలా డిజైన్ చేశాడు. అలా ఈ కంపెనీ చాలా మందిని అట్రాక్ట్ చేసింది. 1999 అక్టోబర్లో గోల్డ్మెన్ సాక్స్ 5 మిలియన్ ఇంకా సాఫ్ట్ బ్యాంక్ 20 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అలా కంపెనీ కూడా ప్రాఫిట్స్ లోకి వెళ్ళింది. జాక్ మా తన ఎంప్లాయీస్ తో చాలా సరదాగా ఉండేవాడు. ఇంకా 2000లో జాక్ మా టవోబా అనే కంపెనీ మొదలు పెట్టాడు. కానీ అప్పటికే ఈబే ముఖ్య కాంపిటీటర్ గా ఉండేది. తన ఫ్రెండ్స్ సహాయంతో సక్సెస్ఫుల్ గా మొదలు పెట్టాడు, కానీ అది కూడా కొన్ని రోజులు నష్టాలతో నడిచేది. తర్వాత 2005లో యాహూ ఆలీబాబాలో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. అలా యాహూ 40% స్టేక్ ను తీసుకుంది. మెల్లగా ఆలీబాబా ఈబేను బీట్ చేయటం మొదలు పెట్టింది. అలానే యాహూ కూడా ఆలీబాబా ఐపీఓకి వెళ్లడం వలన $10 బిలియన్ వచ్చింది. అలా జాక్ మా 2013లో సీఈఓ పదవిని వదిలేసి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నారు. అలానే ఆలీబాబా 2014 సెప్టెంబర్ 19న పబ్లిక్ లోకి వచ్చింది. జాక్ మా ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు, ఏంటంటే మేము సంపాదించింది డబ్బులు కాదు, ప్రజల నమ్మకాన్ని అని. అలా ఆలీబాబా కంపెనీ ఐపీఓలో $150 బిలియన్ తో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ను సంపాదించిన కంపెనీగా పేరు పొందింది. అలానే జాక్ మా కూడా చైనాలోనే అత్యంత ధనికుడిగా $25 బిలియన్ తో మొదటి స్థానంలో నిలిచాడు. అలాంటి జాక్ మా చాలా గొప్ప ఫిలాంథరపిస్ట్ కూడా. జాక్ మా చారిటీ కోసం 1 కాదు 2 కాదు, అక్షరాల $2.4 బిలియన్ ని ఇచ్చారు. అలా జాక్ మా చైనాలోని అత్యంత డబ్బులున్న వ్యక్తిగాను మరియు గొప్ప పరోపకారిగాను పేరు పొందాడు. ఇలా జాక్ మా తన జీవితంలో ఎంతో మందిని ఇన్స్పైర్ చేశాడు. మరి మీరు కూడా ఈ జాక్ మా కథ విన్న తర్వాత ఇన్స్పైర్ అయి మీలో ఉన్న టాలెంట్ ని బయటకు తీసి ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీకు రెగ్యులర్ బిజినెస్ అప్డేట్స్, బిజినెస్ రిపోర్ట్స్, ఆన్లైన్ ఆఫర్స్ కోసం డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన టెలిగ్రామ్ లింక్ పై క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.